హలో అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చి ఉగాది రోజు నేను పొద్దున్నే లేచి ఇలా కాళ్ళకి పసుపు రాసుకొని పని అయితే స్టార్ట్ చేసుకున్నా అండి. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది నాకైతే స్పెషల్ అండి. ఆ స్పెషల్ ఏంటి అనుకుంటున్నారు? రండి మీకు కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఆ స్పెషల్ ఇదే అండి. మామిడికాయ చెట్టు ఫస్ట్ టైం కాయలైతే కాసింది. మేము ఫస్ట్ వచ్చిన కాతని తెంపేస్తున్నానని నేను చెప్పాను కదా ఒక వీడియోలో. అయితే ఈ అన్నీ తెంపేసాం కానీ ఎక్కడో ఒక చోట ఉండిపోయినాయండి. ఆ ఉన్న కాయలలోనే ఒకటి కొంచెం పెద్దగా అయింది. దాన్ని అయితే ఇప్పుడు తెంచి మామిడికాయ ఈసారి ఉగాదికి మంచి ఉగాది పచ్చడి అయితే చేసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చిన కాయని ఇలా ఉగాది పచ్చడికి ఉపయోగించుకోవడం నాకైతే స్పెషల్గా ఉంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదే అండి ఈ ఉగాది స్పెషల్ నాకు. ఇలా ఫస్ట్ టైం వచ్చిన కాయని ఫస్ట్ పండగకి ఉపయోగించుకోవడం స్పెషలే కదా మరి, అందుకనే స్పెషల్ అని చెప్పాను. చాలా బాగుంది. ఇదైతే పునాస మామిడి అని చెప్పారండి ఆ చెట్టు అమ్మిన అతనైతే. కానీ ఇది కోత మామిడికాయట. ఏదేమైనా కానివ్వండి, మన ఇంట్లో కాసిన చెట్టు ఫస్ట్ టైం ఇలా ఉగాదికి ఫస్ట్ పండగకి మనకు ఉపయోగపడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే ఒక చిన్న కుండ తెచ్చుకున్నా అండి. ఎప్పుడైనా ప్రతిసారి పెద్దది తెచ్చుకునేదాన్ని, ఈసారి మాత్రం చిన్నది తీసుకొచ్చుకున్నా. అన్నీ వేస్ట్ అయిపోతున్నాయండి, అందుకని ఈసారి అయితే చిన్నది తీసుకున్నాను. దానికి పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టుకున్నా. మ్యాంగోకి అయితే ఫోటో తీసుకున్నా అండి, మ్యాంగోని. ఇలా నేనైతే మామిడికాయ ఇది పై తొక్కు అయితే తీసేస్తున్నా. ఉంటే మంచిదే, కానీ ఎందుకులేండి ఏమొద్దు అని తీసేస్తున్నా. కొంచెం ఒగరుగా ఉంటుంది కదా అనేసి అయితే తీస్తున్నా. మంచి పుల్లటి వాసన అయితే వస్తుంది. ఫ్రెష్ మ్యాంగో కదా, మంచి స్మెల్ అయితే అనిపిస్తుందండి. ఇలా లేతగా ఉంది, తీయగానే వచ్చేస్తుంది చెక్క అయితే. బాగుంది. ఇందులో జీడి ఇప్పుడే స్టార్ట్ అయిందండి ఈ కాయలో అయితే. లేతగా ఉంది కాయ మాత్రం. ఇంకా నాకు తెలిసి ఇంకొక 1 మంత్లో అయితే తయారైపోతుంది అనుకుంటా అండి కాయ. ఇలా సన్నని ముక్కలు తరుక్కొని ఇంకా నేనైతే పచ్చడి అయితే చేసేసుకుంటాను. ఇలా అన్నీ కట్ చేసి చిన్న చిన్న బౌల్లో అయితే పెట్టేసుకుంటున్నా అండి. ఎందుకంటే మీకు కూడా చూపించడానికి వీలుగా ఉంటుంది కదా. అంటే అందరికి వచ్చులేండి, కాకపోతే నాకు చూపించాలనిపించింది, అందుకని చూపిస్తున్నాను నేను. ఇన్ని అయితే పులుపు ఎక్కువ అవుతుందండి, అందుకనే నేనైతే చిన్న ముక్కనైతే వేస్తున్నా. ఎందుకంటే మరీ ఎక్కువగా అయితే పుల్లగా అయిపోతుంది కదా అని నేనైతే ఒక చిన్న ముక్కను మాత్రమే వేసాను ఇందులో. ఇక్కడ చూడండి, నేనైతే అన్నీ రెడీగా పెట్టి ఉంచుకున్నాను. బెల్లము, మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, కారం, ఉప్పు, చింతపండు అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ముందుగా అయితే బెల్లం వేస్తున్నా అండి కుండలో. తర్వాత ఇలా నీళ్ళు పోసేసుకోవాలి. ఇంకా చింతపండు రసం నేను ఒక్కసారిగా వేయట్లేనండి, కొంచెమే వేస్తున్నాను. ఎందుకంటే మరీ పులుపు ఎక్కువ అవుతుందేమో అన్న ఉద్దేశంగా కొంచెమే చింతపండు రసం అయితే వేస్తున్నా. కొంచెం కారం, ఉప్పు కూడా నేనైతే కొంచెమే వేస్తున్నా అండి.
వేప పువ్వు, అన్నిటికన్నా స్పెషల్ అది కదా. ఇది స్పెషల్ అండి, మామిడికాయ ముక్కలు. ఇప్పుడు ఇదంతా ఒక గరిటెతో అయితే మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇది కుండ కాబట్టి కూల్ అవుతున్న కొద్దీ ఈ పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుందండి. ఇంకా పచ్చడి రెడీ అయింది కదా, ఇప్పుడు దేవుడి దీపం పెట్టేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటా అండి. ఇలా దేవుని దీపము అగ్గిపుల్లతో వెలిగించడం కరెక్ట్ కాదని చెప్తారు. కాకపోతే నా దగ్గర అది పాడైపోయిందండి, అందుకనే ఇంకా అంత టైం లేక నేనైతే అగ్గిపుల్లతోటే వెలిగిస్తున్నాను, ఏమనుకోకండి. అగరబత్తితో పెట్టొచ్చు కానీ మర్చిపోయాను నేనైతే. ఎందుకు ఇంత గట్టిగా ఉంది? వస్తుంది కదా వస్తుందా మంచిగా. తీసి అవతల పెట్టేసి నువ్వు రా అంకుల్కి ఇచ్చిన పెట్టు. ఇలా మొత్తానికైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇక్కడ పెట్టేసి ఇంకా నేనైతే భక్ష్యాలు అయితే చేస్తున్నా అండి. మా తెలంగాణలో అయితే భక్ష్యాలని అంటారు, కొంతమంది బొబ్బట్లు అంటారు. ఇంకా పండగ అంటే ఉగాదికి ఇవే కదండి స్పెషల్, అందుకనే ఎక్కువగా ఇవే చేస్తాము. పులిహోర ఇంకా అంతే అండి ప్రసాదాలు మేమైతే ఎప్పుడైనా. ఇదిగోండి దేవుడికి నైవేద్యం అయితే పెట్టేసిన. ఇంకా నా పూజ ఈసారి ఉగాదికి ఇలా కంప్లీట్ చేసుకున్నానండి నేనైతే. ఇంకా మాకైతే చాలా ఆకలిగా ఉందండి, 12 దాటింది. ఇంకా ఇప్పుడైతే మేము తినడానికి రెడీ అయిపోయాము. మా సార్ అయితే నీరసం వస్తుంది అని అంటున్నాడు, అమ్మకు కూడా నీరసంగా ఉంది అని అంటుంది, ఎందుకంటే లేట్ అయిపోయిందిలేండి. ఇంకా ఇప్పుడైతే మేము ప్రసాదం అయితే తింటున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా అండి. ఈ ఉగాదికి మీ ఇళ్ళల్లో మీరేం స్పెషల్ చేసుకున్నారో కామెంట్లో చెప్పండి.